రైట్. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహిస్తారు. ఇక సమీక్షలకు సంబంధించి హాజరు కావాలని ఇప్పటికే ఆయా మంత్రులకు, ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. పార్టీ పరిస్థితులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై మీనాక్షి నటరాజన్ ప్రధానంగా చర్చించబోతున్నారు. సో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తనదైన మార్కు కనిపిస్తుందో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న ఏదైతే సస్పెండ్ చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. అంటే వచ్చిన తర్వాత నిర్ణయాలు త్వరితగతిన అవుతున్నాయి. సో ఆమె సింప్లిసిటీ అవన్నీ మనకు తెలిసింది. సో ఇక్కడ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఒకసారి మీనాక్షి నటరాజన్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ముందుగా ఏ జిల్లాలకు, ఏ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సంబంధించి కూడా ప్రధానంగా 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఇక మెదక్, మల్కాజ్గిరికి సంబంధించి కూడా ఈ 2 పార్లమెంట్ సంబంధించి కూడా సమీక్షా సమావేశాలు ఉండబోతున్నాయి. ఇక మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి కూడా మెదక్, సాయంత్రం 5 గంటలకు సంబంధించి కూడా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి తెలంగాణలో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన మార్కు కనబరుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావచ్చు, నేతల మధ్య సఖ్యత కావచ్చు, మిగతా సంబంధించిన పదవులు కావచ్చు, అన్నిటి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక తనదైన అంటే వచ్చిన వెంటనే సంబంధించి కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా చర్యలు చేపట్టడం కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా ఎవరైతే కష్టపడుతున్నారో సంబంధించి కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు జరిగే సమీక్షా సమావేశానికి సంబంధించి కూడా 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి జరిగే సమీక్షా సమావేశంలో మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి కూడా ఆమె మొదటిసారిగా ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక సమీక్ష సమావేశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతలంతా హాజరవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఆమె పార్టీ బలోపేతం కావచ్చు, పార్టీలో లోపించిన సమన్వయ లోపం కావచ్చు, పార్టీ నేతల మధ్య సఖ్యత కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించే దిశగా ఏ విధంగా పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు, నేతల మధ్యకు సంబంధించి కావచ్చు, క్యాడర్కి అనుగుణంగా క్యాడర్ వెంట తిరుగుతూ పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరి నుంచి కూడా వివరాలు తెలుసుకునే నేపథ్యం కనిపిస్తుంది. ఇక బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలి, సంబంధించిన ఈ బూత్ లెవెల్కి సంబంధించిన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక నేతలు, క్యాడర్కి ఎవరు అందుబాటులో ఉంటున్నారు, పార్టీకి ఎంతవరకు పనిచేశారు, గత ఎన్నికలకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ పనితీరు కావచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 15 నెలలు గడుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడున్న నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి, ఇక పార్టీ ఏ విధంగా చేరికలు జరిగాయి, పూర్తి స్థాయిలో అన్ని వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా వచ్చే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే పార్టీలో పదవులకు సంబంధించి కావచ్చు, మొన్న ఆమె కీలకమైన సమావేశం నిర్వహించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత దాంట్లో ప్రధానంగా అంటే తాను ఆహ్వానానికి సంబంధించి కూడా నిడంబరంగా ఉంటాను, తను ఎవరు సన్మాన కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటిని చేయొద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, పార్టీ కోసం కష్టపడుతూ పనిచేయాలి, పార్టీ కోసం కష్టపడుతూ పనిచేసిన వారికి కూడా పార్టీలో గుర్తింపు ఉంటుంది, పార్టీలో పదవులు దక్కుతాయని చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరోవైపు కోటా ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జరగాలి, పీసీసీ కార్యవర్గం జరగాలి, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాబోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ ఒకవైపు కార్యవర్గ కూర్పులో అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేశారు, పార్టీకి ఎంత మేరకు కష్టపడడానిపైన కూడా పూర్తిగా ఆ వివరాలు సేకరించేందుకు ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి కూడా దాంట్లో సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా వచ్చే స్థానిక సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు కావచ్చు, మిగతా సంబంధించి గతంలో ఏ విధంగా కొనసాగించారు, ఇప్పుడు తర్వాత పార్టీకి ప్రజల్లో ఎంతవరకు ఆ ప్రచారాలను తీసుకెళ్లాలో, పార్టీ ఇప్పుడున్న
పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా వివరాలు సేకరించిన నేపథ్యం ఉన్నది. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్గా వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా పార్టీకి సంబంధించి కూడా మెజార్టీగా ఏదైతే స్థానాలు గెలిచే దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేయాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అభ్యర్థుల సంబంధించిన క్షేత్రస్థాయిలో ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి, పార్టీకి సంబంధించి ఏ విధమైన కార్యాచరణ సిద్ధం చేయాలి, పార్టీలో అక్కడ కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి కూడా నేతల మధ్య సఖ్యత ఉంది. కొంతమంది ఇతర నేతలు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు కావచ్చు, కొత్త పాత మధ్య తేడాలు విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సెగ్మెంట్లలో అదే నేపథ్యంలో మరొక అంశం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా సమన్వయం చేయడం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు అమల్లో చాలా వరకు అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిగతా అంశాలు కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. ఇప్పటికీ మాటల యుద్ధం జరుగుతుంది. ఇటువైపు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని తిప్పికొట్టడంలో కార్యకర్తలకు దిశానిర్దేశం ఏమైనా చేసే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికీ చాలా వరకు ఇంప్లిమెంటేషన్ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో సంబంధించి కూడా కొనసాగుతున్న క్రమంలో వీటిపైన కూడా ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏదైతే ప్రచారాలకు సంబంధించి కావచ్చు చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని తిప్పికొట్టే విధంగా ఏ విధంగా వెళ్ళాలి, ఆ పార్టీ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, స్టేట్ లెవెల్లో ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలపైన కూడా పూర్తిగా దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి ఆయన తనదైన మార్కులో పెడుతున్న నేపథ్యం ఉన్నది. పార్టీకి సంబంధించి కష్టపడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి. పార్టీలో కార్యవర్గ కూర్పు కావచ్చు, ఖాళీగా ఉన్న డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా పదవులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న డీసీసీకి సంబంధించి కూడా ఏ అభ్యర్థి ఏ క్యాండిడేట్ని అక్కడ డీసీసీగా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. తను పార్టీ కోసం ఇంతవరకు ఎలాంటి సేవలు చేశారు, భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ కోసం ఏ విధంగా కష్టపడతారు, వీటన్నిటిపైన కూడా వివరాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో సంబంధించి మహాలక్ష్మి కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, మిగతా సంబంధించిన 200 ఉచిత విద్యుత్కు సంబంధించిన అంశం కావచ్చు, ఇక రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి కీలకమైన ఈ పథకాలన్నిటికి సంబంధించి కూడా ప్రజలకు ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది. వాటన్నిటినీ అమలు చేసింది. మరోవైపు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసింది. మరోవైపు 50,000 పైగా ఉద్యోగ భర్తీ చేసింది. ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కావచ్చు, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నది. మెగా డిఎస్సీ నిర్వహించింది. అంటే ఒకవైపు ఉద్యోగాలు కావచ్చు, మరోవైపు రైతులకు సంబంధించిన రైతు భరోసా, రైతు రుణమాఫీ కావచ్చు, 500కే సన్న వడ్లకు బోనస్ కావచ్చు, ధాన్యం సేకరణకు సంబంధించి మద్దతు ధర కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అన్ని రంగాలకు, రైతాంగం కావచ్చు, ఒక నిరుద్యోగం సంబంధించి, ఒకవైపు మహిళలకు సంబంధించి కూడా అనేక సంక్షేమ పథకాలు చేపడతా ఉన్నా. ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి కూడా కావలసే ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టే విధంగా ఏ విధంగా వెళ్ళాలి, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చేసినా కూడా ప్రచారాలకు సంబంధించి చేసుకోవడంలో కొంతవరకు ఏదైతే శబ్దుగా ప్రచారాలను చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామో, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేసి చూపించామో, వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేలాగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. రైట్. మీరు అన్నట్లు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు లేకపోతే జరిగినటువంటి అభివృద్ధిని చెప్పుకోవడంలో కొంతవరకు ఫెయిల్ అయిందని పదే కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ ప్రధానంగా మొన్న ఇప్పుడు మనకి చూసినటువంటి రిజల్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి నిలబెట్టకపోయినా మద్దతు ఇచ్చిన వారు గెలుస్తారనుకుంటే పీడీఆర్టీకి సంబంధించి కానీ అక్కడ బీజేపీ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి కరీంనగర్కి సంబంధించి. ఇలాంటివి కూడా కొంతవరకు ఇవన్నీ కూడా సమీక్షించే అవకాశం ఉంది. మీనాక్షి నటరాజన్ మరింత ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆమె ఎన్నికలకు ముందు కూడా పనిచేశారు. తెలంగాణతో ఒక అనుబంధం ఉంది. ఇక్కడ ఓటర్ల నాడుకు కూడా ఆమెకు ఒక ఐడియా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కార్యకర్తలు సమన్వయం చేయడం, ఎందుకంటే ఒక గ్రూప్గా ఇంకో గ్రూప్గా ఇలాంటి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నాయి. వాళ్ళే సరిగ్గా లేరు అన్నటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా మీనాక్షి నటరాజన్ సమీక్షలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు మనం.
ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతర బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం ఉంది. గతంలో సంబంధించి కూడా చేరికలకు సంబంధించి పార్టీ రాష్ట్రంలో బలోపేతమైంది. తద్వారా వచ్చే ఎన్నికలకు సంబంధించి అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 8 స్థానాలు గెలుచుకుంది. అంటే మిగతా ఏ పార్లమెంట్ సెగ్మెంట్లలో పార్లమెంట్ ఎన్నికలలో ప్రభావం చూపలేకపోయిందో ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ చేయాలి. ఇతర పార్టీ నుంచి ఎవరైతే నేతలు వస్తున్నారో వాళ్ళతో సంబంధించి కూడా సఖ్యత కావచ్చు, విభేదాలన్నిటి కూడా సద్దుమణిగేలా ఉండాలి. పార్టీని బలోపేతం చేయాలి. ఇప్పుడు సంబంధించి ఏదైతే ఇతర పార్టీ నేతలు సొంత పార్టీ నేతలకు సంబంధించి ఏవైతే విభేదాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా వాటన్నిటిని సఖ్యత చేసి వాళ్ళను పార్టీకి కష్టపడే విధంగా కలిసికట్టుగా పనిచేసే విధంగా కూడా వాళ్ళకు మార్గనిర్దేశకం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మిగతా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా ఎందుకంటే బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలే మెయిన్ మైల్ రాయి కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు క్యాడర్ని కావచ్చు, కార్యకర్త నుంచి నేత వరకు అందరూ క్యాడర్తో ఉండాలి. క్యాడర్కి సంబంధించి వాళ్ళకు పార్టీ బాధ్యతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా అన్ని పార్టీకి సంబంధించి ఎన్నికలు గెలిచే విధంగా ఏ విధమైన వ్యూహాలతో వెళ్ళాలి, కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడాలని కూడా ప్రధానంగా సూచించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మిగతా సంబంధించిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి కూర్పు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, మిగతా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ కోట సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ వివరాలు తెలుసుకుంటారు. పార్టీ కోసం తాను చేసిన సేవలు కావచ్చు, ఇంతవరకు పార్టీకి ఏ విధంగా కష్టపడ్డారు, గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, గత పార్టీకి ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ వస్తున్నారు, ఇతర పదవులు ఏమైనా తీసుకున్నారా, అట్లాంటి అంశాలన్నింటిని కూడా వివరాలు అడిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇందులోనే ఆ ఎంపికకు సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే హరీష్, ఇంకోటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దానికి ముందేమైనా పార్టీలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుందా? మండల స్థాయిలో కానీ, లేకపోతే జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గాల స్థాయిలో సో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మార్చడం ఇలాంటి మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఈసారి ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చాలా కృతనిశ్చయం ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? ప్రధానంగా పిసిసికి సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూర్పు జరగలేదు. సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఆ అంశానికి సంబంధించి కూడా కొనసాగుతూ వస్తుంది, కసరత్తు అవుతూ వస్తుంది. దానిపైన అధిష్టాన అనేది పెద్దలతో కూడా చర్చిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక నూతనంగా ఇప్పుడు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మారారు కాబట్టి తనదైన మార్పులో వెళ్తున్నారు. దానికి సంబంధించిన అభ్యర్థి ఏ హోదాలో ఏ పదవికి అవకాశం కల్పిస్తే పార్టీ కోసం కష్టపడతాడో వాళ్ళకి సంబంధించి కూడా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, వైస్ ప్రెసిడెంట్స్తో పాటుగా మిగతా అనుబంధ సంఘాల చైర్మన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ ఈ 17 పార్లమెంట్ సంబంధించిన సమీక్ష సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనలైజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, రైట్. ఒకటి ఇంకోటి ప్రధానంగా అంటే ఇటువైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత కీలకమో కాంగ్రెస్ పార్టీకి, సో అక్కడ ఏదైతే కొంతమంది పార్టీ ఫిరాయింపులు చేశారో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అవి కానీ జరిగే అవకాశం ఉంది. సో ఒకవేళ జరిగితే కనుక వాటికి కూడా సన్నద్ధం అవడానికి ఈరోజు సమీక్షలో సూచనలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీనాక్షి నటరాజన్? ఖచ్చితంగా ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, అంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిల్ చేయడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా పిల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రాసెసింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అట్లాంటి అవకాశం ఉంటే ఏ విధంగా ఎదుర్కొల్లాలి, దానికి సంబంధించిన ఉప ఎన్నిక వస్తే ఆ సెగ్మెంట్కి సంబంధించి ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఖచ్చితంగా ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఏ విధంగా గెలిపించుకోవాలి, ఇక ముందస్తుగా అట్లాంటిది ఏదైనా జరిగితే ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్ళాలి అనే పైన కూడా పూర్తిగా చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్. ఇంకొక అంశం అంటే ప్రధానంగా పార్టీకి సంబంధించి చేరికలు ఏమైనా దృష్టి సారించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే చేరికలు చాలా కీలకం. సో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల ముందు మిగతా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కూడా భారీగానే చేరికలు జరిగాయి. ఈసారి కొంతవరకు చేరికలకు సంబంధించి స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఏమైనా చేరికల్లో ముందుకు వెళ్ళే అవకాశం కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉందంటారా?
చేరికలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీ నుంచి అంటే కింది స్థాయి క్యాడర్ అంతా కూడా చేరికలు జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి అంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ మేయర్తో సహా పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇక ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉన్నదో ఆ సెగ్మెంట్లో ప్రత్యేకంగా ఇప్పటికే పీసీసీ స్పెషల్ ఫోకస్ చేసింది. దాంట్లో చేరికల అంశాన్ని కూడా ఏదైతే ఆపరేషన్ సంబంధించి ఆకర్ష్ పేరుతో ఇప్పటికే చేరికలు చాలా వరకు చేరికలు జరిగిపోయాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బూత్ లెవెల్ నుంచి కూడా మరోసారి చేరికలు ఉండబోతే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నది, సంక్షేమ పథకాలకు సంబంధించిన అమలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి కూడా పార్టీ పైన విశ్వాసం ఉన్నది. పార్టీకి సంబంధించి కూడా ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నుంచే బరిలో దిగితే ఖచ్చితంగా ప్రజల మన్ననలు ఉంటాయి, ఖచ్చితంగా గెలవగలవనే వాళ్ళతో ఒక ఆసక్తి ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు బూత్ లెవెల్ అంటే ఈరోజు కూడా ప్రత్యేకంగా బూత్ లెవెల్ బలోపేతం పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అందులో అనుగుణంగానే ఈ పార్టీ చేరికలు కావచ్చు, బూత్ లెవెల్ నుంచి కూడా మరోసారి చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. రైట్. ఫైనల్గా అంటే ఒకవేళ సమావేశాలు ముగిసిన తర్వాత జిల్లాల పర్యటన ఏమైనా మీనాక్షి నటరాజన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే సో చేసిన తర్వాత వాస్తవ పరిస్థితులకు సంబంధించి డిఫరెన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ ఏమైనా జిల్లాల వారీగా ఒకవేళ పర్యటన చేసి సమీక్షలు నిర్వహించే అవకాశాలు ఏమైనా తర్వాత ఉండే అవకాశం ఉందంటారా? దానికి సంబంధించి ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందంటారా? రైట్. ఒక రాష్ట్రంలో కులగణనకు సంబంధించి బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన జరిగింది. దానిపైన కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో 42% సంబంధించిన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. దీన్ని పార్లమెంట్కు పంపేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి చట్టబద్ధత తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా ఇట్లాంటి వ్యూహాలుగా ఉంటే మొన్న జరిగిన సమావేశాలకు సంబంధించి కూడా ఇదే అంశాలపైన కూడా మీనాక్షి నటరాజన్ కూడా ఏదైతే మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీసీ కులగణకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి సంబంధించిన లోటుపాట్లకు సంబంధించి కావచ్చు, మరోసారి రీసర్వేకి అవకాశం కల్పించింది. దాంతో ఇప్పటికే అంటే 42% సంబంధించి రిజర్వేషన్లు కల్పించడంలో కూడా ఆమె అయితే సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పార్టీకి సంబంధించి ఇప్పటికే ఈ అంశంతో కూడా కావచ్చు, పార్టీకి సంబంధించిన పదవుల్లో కూడా పెండింగ్ పెడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కార్యవర్గ కూర్పు, ఇప్పుడు జరిగే నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, వీటన్ని అంశాలకు సంబంధించి కూడా సామాజిక సమీకరణల దృష్ట్యా గతంలో టికెట్లు, అసెంబ్లీ టికెట్లు కూడా సామాజిక సమీకరణ దృష్ట్యా టికెట్లు ఇవ్వడం జరిగింది. పార్లమెంటు టికెట్లకు సంబంధించి కూడా సామాజిక సమీకరణ దృష్ట్యా ఇవ్వడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ టికెట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ అంశాన్ని కూడా టేకప్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో మరోసారి బీసీలకు ప్రాధాన్యత ఉండబోతుంది. ఎందుకంటే 40 బీసీలకు సంబంధించి కూడా మెజార్టీగా ఈ కులగణనలో మెజార్టీగా బీసీ ప్రజలు ఉన్నట్టుగా తెలియని నేపథ్యం కావచ్చు. ఇక ఆ అంశాన్ని కూడా రిజర్వేషన్ల ఆధారంగా కూడా ఏదైతే కార్యవర్గ కూర్పు కావచ్చు, మిగతా అంశాలలో కూడా ప్రాధాన్యత కల్పించే అవకాశం అయితే కల్పిస్తుంది. దీనిపైన కూడా బీసీ నేతలు ఉంటారు వారితో చర్చించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్. ఇంకోటి అంటే ఇక్కడ చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రితో మరొకసారి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అంటే ఎవరెవరు పాల్గొన్నారు, ప్రధానంగా సమీక్షకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? రైట్. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతున్నది. మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా ఆమె గాంధీ భవన్కి చేరుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మెదక్ సెగ్మెంట్ సంబంధించిన నేతలంతా వస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు, మిగతా డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, ఆఫీస్ బేరర్లతో పాటుగా పూర్తి స్థాయిలో ఆ జిల్లా నేతలంతా కూడా ఏదైతే చేరుకుంటున్న నేపథ్యం ఉంది. ఇక 2 గంటలకు సంబంధించి కూడా సమావేశం ప్రారంభం కాబోతున్నది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి తొలి సమావేశం కావచ్చు ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా కూడా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.
రైట్. నూతనంగా నిర్మితమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించి గతంలో మీనాక్షి నటరాజన్ కంటే ముందు దీపాదాస్ మున్షి ఉండేవారు. సో తర్వాత మీనాక్షి నటరాజన్ మారిన తర్వాత తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో సస్పెన్షన్ తర్వాత తనదైన ముద్ర వేశారు మీనాక్షి నటరాజన్. తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పుడు ఈరోజు సమీక్ష ఏదైతే నిర్వహిస్తున్నారో సమీక్షకు సంబంధించి ముందుగా ఈరోజు 2 గంటల నుంచి సమీక్షలు నిర్వహిస్తారు. సో 2 గంటల నుంచి మెదక్కు, అలాగే సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి నుంచి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ కోటలు ఉన్నటువంటి వారు, ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో పోటీ చేసినటువంటి వారు కూడా రాబోతున్నారు. ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకున్నట్లు కూడా మా ప్రతినిధి హరీష్ మనకి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఇక్కడ దిశానిర్దేశం చేస్తున్నారు. సో ప్రభుత్వం చేసినటువంటి సాధించినటువంటి విజయాలు, అలాగే అభివృద్ధి పథకాలు, సంక్షేమాలకు సంబంధించి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. సో చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడింది అన్నటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు. సో పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఎవరైతే టీపీసీసీ అధ్యక్షులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ పదే చెప్తున్నటువంటి మాట. సో దాన్ని తీసుకువెళ్ళడంలో కార్యకర్తలు కానీ లేకపోతే స్థానికంగా బూత్ లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కీలకంగా కాబోతుంది కాబట్టి సో మీనాక్షి నటరాజన్ ఆ దిశగా ఈరోజు అక్కడ వారికి దిశానిర్దేశం చేయబోతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. సో ఆ నేపథ్యంలోనే మరొక అంశం, ప్రధానంగా రాబోతున్నటువంటి ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. సో 10-11 స్థానాలకు సంబంధించి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కాసేపట్లో దానికి సంబంధించి కూడా రిజల్ట్స్ కొన్ని రోజులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళబోతున్నట్టు ఓవైపు చేరికలు కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఉంటా సమస్య పోయేలాగా వాటికి సంబంధించి కూడా పరిష్కారాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు గాంధీ భవన్లో మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు, నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉంటాయి. సో అవి కూడా ఈ కొనసాగింపుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గతంలో ఎలక్షన్స్కి ముందు ఆమె పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి సో ఎక్కడ ఎలా వ్యవహరించాలి, నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చి మరొకసారి ఫైనల్ చేయడం, లేకపోతే జిల్లాల వారీగా పర్యటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడికి మెదక్ నుంచి అక్కడ పూర్తిగా అభ్యర్థులు చేరుకుంటున్నారు. కాసేపట్లో సమీక్ష నిర్వహించబోతున్నట్లు పూర్తిగా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. ఇది స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.